గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిని భర్తగా కోరుకుంటారో చాలా క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిల గురించి చెప్పాలి అంటే వేరే రాశుల వారు వేరు, సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు వేరు అని చెప్పవచ్చు. ఎందుకు అలా అంటున్నారు అనుకోవచ్చు. ఉదాహరణకు కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయి కానీ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిని కానీ ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. తనకు భర్తగా రాబోయేటువంటి అబ్బాయి వీరిపైన ఎక్కువ బాధ్యతలు వేయకుండా వారే ఎక్కువగా బాధ్యతలను స్వీకరించాలి అని, వీరికి నొప్పి కలగకుండా చూసుకోవాలి అని కోరుకుంటారు. కానీ సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయి విషయానికి వస్తే మొట్టమొదటిగా వీరు కోరుకునేది ఏంటంటే, 1 నాకు స్వేచ్ఛను ఇవ్వాలి అని కోరుకుంటారు. 2 ఆధిపత్య స్వభావాన్ని అస్సలు భరించలేరండి సింహరాశి జాతకులు. కేవలం భర్త విషయంలో మాత్రమే కాదండి, తల్లిదండ్రుల విషయంలోనైనా లేదా తోడబుట్టిన వారి విషయంలోనైనా సరే సరిగ్గా చెప్తే వింటారు. కానీ నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని వీరిపైన ప్రెషర్ తీసుకొచ్చారనుకోండి, వీరి ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడారనుకోండి, వీరి అభిప్రాయాలను గౌరవించలేదనుకోండి, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఒకవేళ ఫిజికల్గా దూరం అవ్వలేకపోయినా, శారీరకంగా వెళ్ళలేకపోయినా మానసికంగా వారితో దూరంగానే ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా వీరు కోరుకునేది డెసిషన్ తీసుకునే విషయంలో, నిర్ణయాన్ని తీసుకునే విషయంలో తన స్వేచ్ఛను కాపాడేటువంటి భర్త అంటే వీరికి బాగా ఇష్టం. నా భార్య కూడా మనిషే కదా, తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా, తన కూడా నిర్ణయాన్ని తీసుకోవచ్చు కదా అనేటువంటి మనస్తత్వంతో ఉన్న భర్త అనుకోండి వీరికి చాలా ఇష్టం. అలా కాకుండా వీరు ఏం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో తనంతట తాను నిర్ణయాన్ని తీసుకోనివ్వకుండా తీర్మానాలు చేసేటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, వీరికి అస్సలు నచ్చదు, వారితో ఉండటానికి కూడా ఇష్టపడదు. మ్యారేజ్ మ్యాచ్ విషయంలో కూడా మొట్టమొదటిగా నీకు ఎలాంటి వాడు కావాలి అంటే మొట్టమొదటిగా వీరు చెప్పేది కూడా అదేనండి. నన్ను కించపరచకూడదు, నా స్వేచ్ఛను గౌరవించాలి అని కోరుకుంటుంది. అందరి అమ్మాయిలాగా సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు తిడితే పడే టైపో, ఏడ్చే టైపో కాదండి, ఎదురు తిరిగే టైపు. కాబట్టి నా నిర్ణయమే ఫైనల్ అవ్వాలి అని, నేను చెప్పినట్లుగానే ఇంట్లో అన్నీ జరగాలి అని ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకోకపోవటమే మంచిది. అలాగే జీవితంలో వీరేదైనా సాధించినప్పుడు తన భర్త వీరు సాధించిన దాన్ని నామోషి లేకుండా గర్వంగా 10 మందితో పంచుకోగలిగితే వారిని జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. ఒక్క మాటలో సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరిలో కనపడని ఇగో అంటూ ఉంటుందండి. ఆ ఇగో దెబ్బతీయని వాడంటేనే వీరికి ఇష్టం. తన సక్సెస్ని చూసి హర్షించే భర్త కావాలి అని కోరుకుంటుంది. అలా కాకుండా నీకంటే వీరు ఇంకా సమర్థులను, లేదా పక్కింటి ఆవిడ ఇంకా బాగుంటుందను, నీకంటే వారికి తెలివితేటలు ఎక్కువను, నీకంటే సమర్థురాలను ఇలా కంపేర్ చేసేవారంటే వీరికి అస్సలు నచ్చదండి. సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు కుటుంబం మాత్రమే కాదండి, కెరీర్ విషయంలో కూడా ఎదగాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది వారిలో. నాకంటే నా భార్య పై స్థానంలో ఉంటే నాకు గౌరవం ఇవ్వదు అనేటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి అబ్బాయిలంటే వీరికి నచ్చదు. అలా కాకుండా తన భర్త కనుక నువ్వు అన్నీ సాధించుకుంటా వెళ్ళు, నీ వెనక నీడలాగా నిలబడతాను, నీకు సపోర్ట్ చేస్తాను అనేటువంటి భర్త ఉంటే జీవితాన్నే వారికి అంకితం చేస్తుంది అని చెప్పవచ్చు. అంటే కెరీర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వీరిని ఎదగనివ్వాలి, అంతే తప్ప అడ్డుపడకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటుంది. అలాగే వీరేదైనా సాధించినప్పుడు వీరిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ వీరి గౌరవాన్ని మాత్రం దెబ్బతీయకూడదు అని కోరుకుంటారు. వీరిని అనుమానించే భర్త కానీ కించపరిచే భర్త కనుక దక్కినట్లయితే అసహ్యించుకుంటుంది అని చెప్పవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే
సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు తల వంచే మనుషులు కాదండి. కాబట్టి తన భర్త వీరిని స్నేహితురాల్లాగా చూడాలి, కేవలం భార్యగా మాత్రమే కాదు, సమానంగా చూడాలి. నీకంటే నేనే ఎక్కువ అనేటువంటి మనస్తత్వంతో లేకుండా సమానంగా చూడాలి అని కోరుకుంటుంది. అలాగే కొంతమంది తన భర్త కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, వ్యాపారం బాగా సాగకపోయినా, ఉద్యోగపరంగా చిక్కులు ఎదురైనా, కుటుంబ పరంగా సమస్యలు ఎదురైనా, ఆర్థిక పరంగా సమస్యలు ఎదురైనా, ఇంటి పని ఒక్కటే నాది, ఆ సమస్యలన్నీ కూడా వారే చూసుకుంటారులే, నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిల విషయానికి వస్తే కష్టాల్లో కూడా వారి కుటుంబ సభ్యులకి కానీ, భర్తకు కానీ ధైర్యంగా నిలబడగలుగుతారండి. తన భర్త కంటే ముందే ప్రాక్టికల్గా ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలరు. సమస్యల విషయంలో అంత భయం ఉండదండి వీరికి. ఇంటిలోని విషయంలో కానీ, కుటుంబ గొడవల విషయంలో కానీ, పిల్లల అనారోగ్యం విషయంలో కానీ, ఇలా ఏ సమస్య అయితే ఎదురవుతుందో ముందుగా నిర్ణయాన్ని తీసుకునేది కూడా వీరే అవుతారు. ఆ నిర్ణయాన్ని వీరు తీసుకోవటానికి, వీరు లీడ్ చేయటానికి తన భర్త అంగీకరించాలి, అడ్డుపడకూడదు అని కోరుకుంటుంది. కేవలం సుఖాల్లోనే కాదు, కష్ట సమయంలో కూడా వీరిని గనక కించపరిచి మాట్లాడకుండా, తొక్కేయాలని చూడకపోతే కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిలబడి ప్రాక్టికల్గా ఆలోచించి సమస్యకు ఎదురెళ్ళగలుగుతారండి. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు పిల్లల విషయంలో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వారిపైన డిసిప్లిన్ కోరుకుంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ పేరెంటింగ్ అంటారు కదా, కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తారు, వారు బాగుపడాలని మాత్రమే. కాబట్టి తన భర్త పిల్లల విషయంలో అధిక గారాబం చేయకూడదు అని కోరుకుంటారు. పిల్లల బాధ్యత అయినా ఏ బాధ్యత అయినా వారు తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీరికి వదిలేసినా పర్వాలేదు, బాధ్యతలు ఎక్కువగా వీరిని ఎత్తిన పెట్టినా పర్వాలేదు, భరిస్తారు. కానీ వీరి ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయకూడదు అని కోరుకుంటారండి. మొట్టమొదటి ప్రాధాన్యత అదే వీరికి. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిల్లో ఉండేటువంటి వీక్నెస్ ఏంటంటే వారి మనసులో ఉండేటువంటి కోపాన్ని వెంటనే బయటపెట్టగలుగుతారు, కానీ ప్రేమను బయట పెట్టలేరు. మీరు ఎప్పుడైనా చూడండి, సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు కోపం వస్తే వెంటనే బయట పెట్టగలుగుతారు. ఎదుటి వారి మీద ప్రేమ ఉంటే మాటలలో చూపించరండి, చేతలలో చూపిస్తారు. కొంతమంది మగవారు తన భార్య నోటి వెంట కొన్ని మధురమైనటువంటి మాటలు వినాలి అని కోరుకుంటారు. సింహరాశిలో జన్మించిన అమ్మాయిల విషయంలో చాలా తక్కువగా జరుగుతుంది అలాంటివి. వీరికి ఏదైనా ప్రేమ ఉంటే ప్రాక్టికల్గా చూపిస్తారు, చేతల్లో చూపిస్తారు. వారు చేయవలసినటువంటి పనులను కూడా వీరే చేసి వారిపైన వీరికి ఎంత ప్రేమ ఉందో చూపించగలుగుతారు, కానీ మాటలలో మాత్రం చూపించలేరండి. అది వారి భర్త అర్థం చేసుకోవాలి. అలాగే వివాహ బంధం విషయంలో నమ్మకం అనేది చాలా విలువైనదిగా భావిస్తారు. కాబట్టి తన భర్త సంబంధం విషయంలో నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటారు. చిన్న చిన్న విషయాలలో కూడా వీరి మాటకు విలువనిచ్చే భర్త అంటే ఆమెకు గౌరవం అని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, ఆర్థిక పరంగా కానీ వీరికి కనుక ఇండిపెండెన్స్ని ఇస్తే, స్వతంత్రాన్ని ఇస్తే కుటుంబం మొత్తాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, ఇంటి స్థిరత్వం పైన అన్నిటిపైన దృష్టి పెట్టి ఒక భార్యగా తన బాధ్యతలను నిర్వర్తించటంలో తన యొక్క సమర్థతను చూపించగలుగుతుంది. అలా కాకుండా ఇంటికే పరిమితం అవ్వాలి అని, లేదా ఆర్థిక పరంగా వారి నిర్ణయాలను తీసుకోకుండా వారి నిర్ణయాలను, అభిప్రాయాలను కించపరిచే భర్తను ఈవిడ గౌరవించదు. ఇంటి పనులైనా, బాధ్యతలైనా, కష్ట సమయాల్లోనైనా సరే సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు యాక్టివ్గా ఉంటారండి. కాబట్టి తాను పడిన కష్టాన్ని కొంతైనా తన భర్త గుర్తించాలి అని కోరుకుంటుంది. కాస్త వీరికి ఇగో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయం బయటికి చెప్పకపోయినా ఆశిస్తారు. ఈవిడ ఎంత కష్టపడినా తన భర్త కనుక గుర్తించకపోగా వీరిని కించపరుస్తుంటే మాత్రం లోపల బాధపడతారు. బాధపడటం మాత్రమే కాదు, అసహ్యించుకుంటారు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని ఇది నీ బాధ్యత కాదు, మగవాణ్ణి కాబట్టి, భర్తను కాబట్టి నేను మాత్రమే చూసుకుంటాను, నీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ అక్కర్లేదు అనేటువంటి భర్త అంటే వీరికి నచ్చదండి. కాబట్టి కష్ట సమయాల్లో కానీ, నిర్ణయాలను తీసుకునే విషయంలో కానీ తనను జీవిత భాగస్వామిగా భావించి
తన అభిప్రాయాలను కూడా స్వీకరిస్తేనే సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలతో తన రిలేషన్షిప్ అనేది బలపడుతుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అమ్మాయివి కాబట్టి, భార్యవు కాబట్టి నువ్వు ఇంట్లో వంట పిల్లల్ని చూసుకుంటే చాలు, ఇంకేమీ వద్దు, నేను ఏది మాట్లాడినా నువ్వు పడాలి అని, నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాలి అని ఆటలో అరటిపండులాగా తీసి పారేసేటువంటి మాటలు మాట్లాడే భర్తను అసలు ఇష్టపడరు, వారితో ఉండటానికి కూడా అంగీకరించరండి. తన భర్తకు ఓపికగా మాట్లాడేటువంటి స్వభావం ఉండాలి అని కోరుకుంటుంది. ప్రేమలో అహంకారంగా కాకుండా సమానత్వంతో మెలగాలి అని కోరుకుంటుంది. ఆమె స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే భర్త కావాలి అని కోరుకుంటుంది. అలాగే ఏదైనా విషయంలో వీరికి వారికి మధ్య ఏదైనా గొడవ అయినా వారి భర్త కనుక మౌనంగా ఉన్నాడు అనుకోండి, వారితో మాట్లాడటం మానేశాడు అనుకోండి, అర్థం కాని మౌనాన్ని వారు తట్టుకోలేకపోతారు. ఏదైనా వారిలో నచ్చకపోతే తన భర్త ముఖం మీదే చెప్పాలి, క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి అని కోరుకుంటుంది. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను చిన్నచూపు చూడకుండా, అభిరుచులను కూడా చిన్నచూపు చూడకుండా ప్రోత్సహించే తత్వం గల భర్త కనుక దొరికాడనుకోండి, కష్ట సమయంలోనైనా సుఖాల్లోనైనా వెన్నట్టే ఉంటుంది అని చెప్పవచ్చు. జీవితంలో ఎప్పుడైనా విఫలమైనా, ఫెయిల్యూర్ ఎదురైనా వీరిని బ్లేమ్ చేయకుండా, వీరిని కించపరిచి మాట్లాడకుండా నేర్చుకోమని ప్రోత్సహించే భర్త కావాలి అని కోరుకుంటుంది. ఒక మాటలో సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు కావాలి అంటే, 1 ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు, 2 వీరిపైన బాధ్యతలు ఎక్కువగా పెట్టినా పర్వాలేదు, భారాన్ని ఎక్కువగా మోసేలాగా చేసినా పర్వాలేదు, వీరిని ఆటలో అరటిపండులాగా తీసి పారేయకూడదు అని కోరుకుంటుంది. ఎందుకంటే వీరికి ఆత్మాభిమానం అనేది ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందండి. దానిని బయట ఈగో అన్నా ఎలా అన్నా సరే, కేవలం భర్త మాత్రమే కాదు, ఎవరైనా ఆఫీస్లోనైనా, పనిచేసే చోటైనా, కుటుంబంలో అయినా, వీరిని కన్నవారైనా సరే వీరిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అసలు తట్టుకోలేకపోతారండి. కుటుంబంలో నాకు పూర్తి అధికారాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నన్ను కాలు కింద చెప్పులా చూడకూడదు అని కోరుకుంటుంది. ఒకవేళ అలా చూసినా బాధపడి కామ్గా ఉండే మెంటాలిటీ అయితే కాదండి. వీరికి ఓపిక నశిస్తే విరుచుకుపడేటువంటి మెంటాలిటీ, తిరగబడేటువంటి మెంటాలిటీ. కాబట్టి ఇలాంటి వారిని సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు భర్తగా కావాలి అని కోరుకుంటారు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎదుటివారిలో ఎలాంటి లక్షణాలు కావాలి అని కోరుకుంటున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అలాగే మీకు రాబోయేటువంటి భర్త కూడా నా భార్యలో ఇలా సున్నితంగా ఉండాలి అని, లేదా ఇలాంటి లక్షణాలు ఉండాలి అని కోరుకుంటారు. మీరు వారి నుండి ఆశించినట్లుగానే వారు కూడా మీ నుండి ఏదో ఒకటి ఆశిస్తారు. కాబట్టి మీరు కూడా అవి ఇవ్వగలిగితేనే, వారిపైన అలాంటి ప్రేమ చూపించగలిగితేనే బంధం అనేది నిలబడుతుంది. ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు కెరీర్ పరంగా కానీ, కుటుంబం పరంగా కానీ సక్సెస్ లేకపోయినా, ఆటంకాలు ఎదురవుతున్నా, పిల్లల విషయంలో కానీ, లేదా వైవాహిక జీవితం విషయంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ ఆటంకాలు, ఆలస్యాలు ఎదురవుతున్నట్లయితే జీవితంలో సక్సెస్ని సాధించడానికి మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని ధరించండి. అంటే సింహరాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే అదృష్ట రత్నం ఉంటుంది అని కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తేదీన జన్మిస్తారు. మీ జాతకాన్ని బట్టి, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతక కుండలి అనేది ఉంటుంది. పర్సనల్ లగ్న కుండలి అంటారు. దాని ప్రకారం ఏ గ్రహం యోగకారకుడో, ఏ గ్రహం బలపడితే అదృష్టం అనేది కలుగుతుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. మీకు కనుక అదృష్ట జాతక రత్నం కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.